హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సజ్జన్ మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న శారదాదేవి జీవితం ఉపదేశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను శ్రీ శారదాదేవి జీవితం ఉపదేశాల్లో పార్ట్ 12లో శ్రీ రామకృష్ణుల గురించి చెప్తున్నాను. మాతృదేవి వారణాసిలో రామకృష్ణ సేవాశ్రమాన్ని ఒకసారి దర్శించారు. దాని గురించి ఆమె అభిప్రాయాన్ని అడగగా ఆమె ఇలా సమాధానం చెప్పారు. గురుదేవులు స్వయంగా అక్కడ ఉండడం చూశాను. ఆ కారణం చేతనే అక్కడి పనులన్నీ జరుగుతున్నాయి. ఈ పనులన్నీ ఆయనవే. నిరాశ్రయులైన ఈ వృద్ధ స్త్రీలను కనిపెట్టి ఉండడం భగవంతుని కొరకు పనిచేయడమే. ఎంత చక్కని కార్యాన్ని ఈ బాలురు శ్రీరామకృష్ణ మిషన్కి చెందినవారు నిర్వహిస్తున్నారు. ప్రేమ ప్రధాన విషయం. మన సంఘం కేవలం ప్రేమ చేతే వృద్ధి చెందుతుంది. వారు నా బిడ్డలు. శ్రీరామకృష్ణులను శరణు పొందారు. వారు ఎక్కడికి వెళ్ళినా గురుదేవులు వారిని కనిపెట్టి ఉంటారు. శ్రీరామకృష్ణుల కృత్యాలన్నీ భగవంతుని ఉద్దేశించినవే. అదే ఆయన ఉపదేశ విధానం. నీవు గురుదేవుల ఉపదేశాల్లో ఏ ఒక్కదాన్ని అనుసరించినా నీకు సర్వం సిద్ధిస్తుంది. నాకేమీ తెలియదు. గురుదేవుల వద్ద నేర్చుకున్న దాన్నే తిరిగి చెబుతున్నాను. శ్రీరామకృష్ణ కథామృతాన్ని చదువు, నీకు కావాల్సిందంతా తెలుస్తుంది. ఈ కలియుగంలో నిత్యనిష్ట సత్యనిష్ట వల్ల భగవంతుణ్ణి కనుగొనవచ్చు. గురుదేవులు ఇలా చెప్పేవారు. సత్యాన్ని అంటిపెట్టుకున్నవాడు భగవంతుని ఒడిలో నిద్రిస్తాడు. నాయనా, గురుదేవులు అంశమాత్రమా? ఆయన పరిపూర్ణుడు. ఈ ప్రపంచంలో బ్రహ్మం తప్ప మరేమీ లేదు. మనకు కనిపించిందంతా బ్రహ్మం యొక్క వైభవమే. దేవీ స్వరూపాల్లో ప్రత్యక్షమయ్యేది ఆయన తేజమే. ఆయనే పురుషుడు, ఆయనే ప్రకృతి. పరమేశ్వరి ఆయనే. మంత్రాల అన్నింటి సారం ఆయనే. జీవరాశుల్లో నివసించేది ఆయనే. దేవీ స్వరూపుడు ఆయనే. ఆయనలో సమస్త దేవతలను, సర్వదేవీ స్వరూపాలను ఆరాధించవచ్చు. గురుదేవులకు నాకు మధ్య తేడాను చూడకు. నీ ఇష్టదేవతను ధ్యానించి ఆయన్ను ప్రార్థించు. ధ్యానం హృదయంతో ప్రారంభమై శిరస్సుతో అంతమవుతుంది. మంత్రాలు, గ్రంథాలు అక్కరకు రావు. భక్తి ప్రేమల ద్వారానే సర్వం సిద్ధిస్తుంది. గురుదేవులే సర్వస్వం. గురువు ఇష్టదేవత రెండూ ఆయనే. ఆయన సర్వశక్తిమంతుడు. శిష్యుడు. గురుదేవులు చిత్తరువులో ఉన్నారా? మాతృదేవి. అవును, ఉన్నారు. శరీరం దాని నీడ ఒక్కటే. చిత్తరువు నీడ కన్నా భిన్నమా? శిష్యుడు. అన్ని చిత్రాల్లోనూ ఆయన సజీవంగా ఉన్నారా? మాతృదేవి. అవును. ఆయన చిత్తరువు ముందు ఆర్తితో ప్రార్థించావా? ఆ చిత్తరువులోనే ఆయన సాక్షాత్కరిస్తారు. ఆయన చిత్తరువు పెట్టిన చోటే దేవాలయం. గురుదేవుల అట్టి ప్రదేశానికే ప్రాధాన్యత ఇస్తారు. గురుదేవుల జన్మస్థానం యంత్రాస్థలం. అది ఆయన నివసించే స్థానం. యాత్రికులకు పుణ్యధామం. గురుదేవులకు నివేదనం చేయడం గూర్చి మాతృదేవి ఇలా చెప్పారు. ఇలా చూడమ్మా, గురుదేవులను నీ సొంత వ్యక్తిగా భావించి పిలువు. రండి, కూర్చోండి, భుజించండి. ఆయన వచ్చినట్లు, కూర్చున్నట్లు, భుజిస్తున్నట్లు భావించాలి. తన స్వంత వారి విషయంలో మంత్రతంత్రాల ప్రయోగం ఏముంది? అవన్నీ స్నేహితులు లేదా పరిచయస్తులు వచ్చినప్పుడు చూపవలసిన మర్యాదలు. తన సొంత ఊరు విషయంలో అటువంటివి ఏమీ అవసరం లేదు. నీవు దేన్ని ఏ విధంగా సమర్పించినా దాన్ని ఆయన స్వీకరిస్తారు. గురుదేవులను ప్రార్థించడం
ఆయన నామాన్ని ఉచ్చరించడం, ఆయనను ధ్యానించడం ఇంతకన్నా వేరే ఆధ్యాత్మిక జీవితం ఏముంది? ఇక గురుదేవుల ఆయన్ను గురించిన ప్రత్యేకత ఏమంటావా? ఆయన శాశ్వతంగా మన సకవంతం. గురుదేవుని ప్రార్థించు, నీకన్నీ ఆయన సమకూరుస్తారు. పిల్లలందరికీ చంద్రుడు చందమామ అయినట్లుగా ఆయన నీ సొంతం. నీ మనోవేదనంతా గురుదేవులకు తెలియజేయి. కన్నీటితో నీ కష్టాలను ఆయనకు విన్నవించు. నీకు కావలసిందంతా ఆయన నీకు ప్రసాదిస్తారు. గురుదేవులు చిత్రపటాన్ని ఒకటి నీ ముందు ఉంచుకో. ఆయన ఎల్లప్పుడూ నీ వెంటే ఉన్నారని తెలుస్తుంది. దుఃఖభరితమైన నీ హృదయాన్ని ఆయనకు తెలియజేయి. కన్నీటితో ఆయన్ను ప్రార్థించు. ఓ ప్రభు, నన్ను నీ దగ్గరకు తీసుకుని మనశ్శాంతిని ప్రసాదించు. నిరంతరం ఆ విధంగా చేస్తే క్రమంగా నీకు మనశ్శాంతి లభిస్తుంది. గురుదేవుల పట్ల భక్తిని కలిగి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు తెలియజేయి. ఆయన ఇలా అనేవారు, నన్ను స్మరించేవాడు నిత్యావసరాలకు బాధపడడు. ఆయన స్మరించడం చేత కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవిత సత్యాలకు సులభమైన పరిష్కార మార్గం భగవన్నామాన్ని ఉచ్చరించడం. భగవంతుని మాతృత్వాన్ని ప్రదర్శించడానికే ఆయన నన్ను ఈ లోకంలో వదిలి వెళ్ళారు. స్వవిషయం. మాతృదేవి కొత్తగా మంత్రదీక్ష ఇచ్చిన శిష్యుడికి ఈ విధంగా చెప్పారు, ఇప్పటి నుండి గురుదేవుల్ని నీ బాధ్యత వహిస్తారు. నీవు ఆయనకు చెందినవాడవు. ఆయన నీ వారు. ఆయన నీ గురువు, ఇష్టదేవత. నిన్ను ఆయన పాదాలకు అర్పించాను. కానీ నేను నిన్ను ఏ విధంగా భావించాలమ్మా అని శిష్యుడు అడిగినప్పుడు ఆమె ఒక్క క్షణం ఆలోచించి ఇలా అన్నారు, నేను ఆయన శ్రీరామకృష్ణుడు ఒకటేనని భావించు. ఆయన ఈ శరీరంలో సూక్ష్మరూపంలో ఉన్నారు. గురుదేవులే నాతో నేను నీలో సూక్ష్మరూపంలో నివసిస్తున్నాను అని చెప్పారు. శిష్యుడు, మంచిదమ్మా, నీవు ఎల్లప్పుడూ నీ సహజ స్వభావాన్ని గుర్తుంచుకుంటావా? మాతృదేవి, అదెలా సాధ్యం? అట్లయితే నేను పనులను ఎలా నిర్వర్తిస్తాను? కానీ ఈ పనుల మధ్యలో నేను కోరినప్పుడు సునాయాసంగా ఇదంతా మహామాయ లీల అని గ్రహించగలను. ఒకనాటి ఉదయం మాతృదేవి ఒడ్లు చెరగడంలో సాయపడుతున్నారు. అది ఆమె నిత్యకృత్యం. ఒక శిష్యుడు, అమ్మ, నీవు అంత కష్టపడి ఎందుకు పనిచేస్తున్నావు అని ప్రశ్నించాడు. అబ్బాయి, నా ఈ జీవితం ఆదర్శవంతం చేయడానికి చేయవలసిన దానికంటే ఎక్కువ చేస్తున్నాను అని ఆమె బదులు చెప్పారు. శిష్యురాలు, అమ్మ, నీకు 100 మంది పిల్లలున్నారు. నేను వారిలో ఒకరిని. కానీ నాకు నీవు మాత్రమే తల్లివి. నేను తగిన కుమార్తెను అయ్యేటట్లు నన్ను ఆశీర్వదించు. మాతృదేవి, మంచి తల్లి, నీ మంచికే ఆయన నిన్ను ఇక్కడికి చేర్చారు. ఎల్లప్పుడూ గురుదేవులు నీ వారని భావించు. నన్ను నీ తల్లిగా భావించి అన్ని విషయాల్లోనూ మాపై ఆధారపడి ఉండు. నాయనా, భయపడవద్దు. గురుదేవులు ఎప్పుడూ నీకు అండగా ఉన్నారని జ్ఞాపకం ఉంచుకో. నేను నీ వెంటే ఉన్నాను. నీ తల్లి అయిన నన్ను మరువనంత వరకు నీవు ఎందుకు భయపడాలి? గురుదేవులు ఇలా చెప్పారు, నీ దగ్గరకు చేరిన వారిని అందరినీ చివరిలో తప్పకుండా ముక్తులను చేస్తాను. నేను సన్మార్గులకు దుర్మార్గులకు కూడా తల్లినే. ఎప్పుడూ భయపడవద్దు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక తల్లి ఉంది అని నీవు చెప్పుకో. అంజాద్ అనే ఒక ముస్లిం బందిపోటు దొంగ ఉండేవాడు. అతడు మాతృదేవి నూతన గృహానికి గోడను కట్టాడు. ఒకరోజు మాతృదేవి అతన్ని అన్నం తిని వెళ్ళమన్నారు. వరండాలో అన్నం వడ్డించబడింది. అంజాద్ విస్తరలో వడ్డిస్తూ నల్లిపై నుంచి పారవేస్తుంది. అన్నం విస్తరలో వడ్డిస్తూ నల్లి పైనుంచి పారవేస్తుంది. దాన్ని గమనించిన మాతృదేవి, అంత చిరాకుతో పెడితే భోజనం ఎలా తినబుద్ధి అవుతుంది? అతనికి నేను వడ్డిస్తాను అన్నారు. భోజనం అయిపోయిన తర్వాత మాతృదేవి ఆ ప్రదేశాన్ని తానే స్వయంగా శుభ్రపరిచారు. నలిని త్రుళ్ళిపడి, అత్త, నీకు
కులభ్రష్టుడు అయ్యావు అని అంది. నళిని త్రుళ్ళిపడి, అత్త నీవు కులభ్రష్టురాలు అయ్యావు అంది. నోరు ముయ్యి శారదానంద స్వామి, నాకు ఏ విధంగా పుత్రుడో ఈ అంజాద్ కూడా సరిగా అంతే అని మాతృదేవి చెప్పారు. ఒక కళాశాల విద్యార్థి మాతృదేవి వద్దకు తరచూ వచ్చేవాడు. ఒకరోజు ఆమె వద్ద సెలవు తీసుకుని అకస్మాత్తుగా, అమ్మ నేను ఇక్కడ ఉండకూడదు, నీ దగ్గరకు రాతగను, శాశ్వతంగా నీ వద్ద సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి త్వరగా ఇల్లు వదిలి వెళ్ళనారంభించాడు. త్వరగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. మాతృదేవి అతని వెంట పరిగెత్తి చొక్కా పట్టుకుని తన దగ్గరకు లాక్కొని అతని భుజంపై చేతులుంచి అతని కళ్ళల్లోకి చూస్తూ గంభీరంగా, ఈ మనస్సును కలవరపరిచే ఆలోచన వచ్చినప్పుడల్లా నన్ను తలుచుకో, దిగులు పడకు అంటూ అతన్ని వెళ్ళనిచ్చారు. ఇంటికి వెళ్ళే దారిలో మాతృదేవి మాటలను అతడు మాటికి స్మరిస్తున్నాడు. నన్ను తలుచుకో అన్న మాటలను, కరుణాపూరితమైన మాతృదేవి యొక్క మనోహర నేత్రాలను అతడు మరవలేకపోయాడు. మాటికి ఆ కన్నులను నన్ను తలుచుకో అన్న మాతృదేవి మాటలను పదే స్మరించేవాడు. శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే ఫ్రెండ్స్, శ్రీ రామకృష్ణ పరమహంస భార్య శారదాదేవి జీవితం విశేషాలు ఈ రోజుతో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వివేకానంద జీవిత చరిత్ర చెప్తాను. నేను చెప్తున్న ఈ శారదాదేవి జీవితం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. అందరికీ మరొకసారి తెలుగు సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.